నాకు నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం మాటలు తడబడుతున్నాను. నువ్వు ఎంత కరెక్ట్ పాయింట్ చేసినా ఎదుటివారు నేను లైట్ తీసుకుంటున్నారా? ఎందుకో తెలుసా, నీ ఆలోచనలో క్లారిటీ ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో నీ రేంజ్ కనిపించట్లేదు. నీ దగ్గర మ్యాటర్ ఉంది, కానీ అదంతా ఒక గందరగోళంలా ఉంది. నీ మైండ్లో ఉన్న ఆ క్లారిటీ నీ మాటల్లో మిస్ అవుతుంది. ఆ గందరగోళాన్ని ఒక ఆర్డర్లో పెట్టడమే స్ట్రక్చరింగ్ అని అంటారు. నీ ఆలోచనని ఒక స్ట్రక్చర్లో పెట్టడం అంటే అది కేవలం మాట కాదు, నీ వ్యక్తిత్వం బయటపడాలి. అప్పుడు ఎదుటివారికి నీ రేంజ్ ఏంటో అని అర్థమవుతుంది. సరే, అసలు ఆ స్ట్రక్చర్లో ఏముండాలి? ఎదుటివారి మైండ్ని లాక్ చేసే ఆ 3 పిల్లర్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. మొదటిది, ఆలోచనలో పదును. నువ్వు మాట్లాడే ప్రతి పదం ఒక బుల్లెట్లా ఉండాలి. దీన్నే మనం షార్ప్నెస్ ఆఫ్ థాట్ అని అంటాం. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుకో. నువ్వు ఒక మాట అంటున్నావంటే దాని వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉండాలి. అది ఇది ఏమో లాంటి ఫిల్లర్ వర్డ్స్తో టైం వేస్ట్ చేయకో. ఇవన్నీ కాన్ఫిడెన్స్ని చంపేస్తాయి. అనవసరమైన ప్రతి పదాన్ని కట్ చేశాయి. నీ ఆలోచన ఒక పదునైన కత్తిలా ఎదుటివాడికి గుచ్చుకోవాలి. నువ్వు తక్కువ మాట్లాడినా అది 100 మాటలతో సమానంగా ఉండాలి. అదే షార్ప్నెస్ అంటే. రెండోది, బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్. ఇది కేవలం మాటల గురించి కాదు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ గురించి. రెండోది, కమాండ్. నువ్వు చెప్పే విషయం మీద నీకు కంప్లీట్ కమాండ్ ఉండాలి. ఎదుటివాడి ఎంత తోపైనా సరే నువ్వు చెప్పేటప్పుడు నీ గొంతులో వణుకు కానీ నీ చూపులో భయం కానీ ఉండకూడదు. సూటిగా కళ్ళల్లోకి చూసి మాట్లాడు. తల దించుకున్నావంటే అక్కడే నువ్వు ఓడిపోయినట్టే. అతిగా నవ్వడం లేదా అనవసరంగా కోప్పడడం చేయకో. జీరో ఎమోషన్తో కేవలం ఫ్యాక్ట్స్ మాట్లాడు. అదే నీకు ఒక పవర్ఫుల్ ఆరా ఇస్తుంది. నువ్వు మాట్లాడకపోయినా నీ ప్రెజెన్స్ అక్కడ తెలియాలి. అప్పుడు లోకం నిన్ను గౌరవిస్తుంది. ద మెంటల్ కమిట్మెంట్. నీ పాత బలహీనమైన వర్షన్ని ఇక్కడే వదిలే. నీ కొత్త పవర్ఫుల్ లీడర్గా ఇప్పుడే ప్రవర్తించడం మొదలుపెట్టు. గుర్తుపెట్టుకో, లోకం ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్నవాడి వెంట నడుస్తుంది, తడబడే వాడిని తొక్కేస్తుంది. నువ్వు ఏదైనా చెప్తున్నావంటే అది ఒక ఆర్డర్లా ఉండాలి, రిక్వెస్ట్లా కాదు. నీ లైఫ్ గురించి కానీ కెరియర్ గురించి కానీ మాట్లాడేటప్పుడు నేను ట్రై చేస్తాను అని ఎప్పుడూ అనుకో. నేను ఇది చేస్తున్నాను, ఇది జరగబోతుంది అని ఫిక్స్ అయ్యి మాట్లాడు. అప్పుడే నీ మాటకి వెయిట్ వస్తుంది. నీ మాట మీద నీకు నమ్మకం లేకపోతే ప్రపంచానికి నీ మీద నమ్మకం ఎలా వస్తుంది? ఆలోచించు. ఇప్పుడు నీ దగ్గర ఈ 3 సూత్రాలు నీ క్యారెక్టర్లో భాగమైతే నీ రేంజ్ మారిపోవడం ఖాయం. నువ్వు మాట్లాడే విధానం చూసి లోకం నిన్ను గౌరవించడమే కాదు, నీ మాటకు వాల్యూ ఇస్తుంది. ఇలాంటి లైఫ్ చేంజింగ్ సైకాలజీ హ్యాక్స్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ సామ్రాజ్యానికి ఒక ఇటుక లాంటిది. దాన్ని పద్ధతిగా కట్టు. జై హింద్.